బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. సిసి రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఓటర్ల సవరణపై బిఎల్ఓలతో సమావేశం నిర్వహించిన డిఆర్ఓ కొండయ్య. నంద్యాల పట్టణంలో జిల్లా కిసాన్ సభ కార్యాలయ ప్రారంభం. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నేత్రదానం చేసి ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన సత్యనారాయణ. పల్లె పండుగ పంచాయతీ వారోత్సవంలో శంకుస్థాపన చేసిన 1026 సీసీ రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో శంకుస్థాపన చేసిన 1026 సీసీ రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులపై ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పంచాయతీరాజ్ ఎస్సీ నాగరాజు, ఈఈ రఘురాం రెడ్డి, డిఈఏఈలు, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు జిల్లాలో 1023 సీసీ రోడ్లు, 3 బీటీ రోడ్లను దాదాపు 86 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు పంచాయతీరాజ్, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సిమెంట్ రోడ్ల నిర్మాణాల పనుల్లో మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఉన్నత విద్యను అభ్యసించి ఇంజనీరింగ్ అసిస్టెంట్లుగా ఎంపికయ్యారని, చేయాలన్న తపన ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదని, చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు పూర్తి స్థాయి శ్రద్ధ పెట్టాలన్నారు. అన్ని పారామీటర్లలో జిల్లాను మొదటి 5 స్థానాల్లో ఉంచేందుకు ప్రయత్నించాలన్నారు. చేపట్టిన నిర్మాణ పనులను మొక్కుబడి రీతిలో కాకుండా పూర్తి చేయాలన్న తపనతో పనిచేసి మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పురమాయించిన పనులు నిర్ణీత వ్యవధిలో పూర్తయితే ప్రయోజనం ఉంటుంది, కానీ ఆలస్యంగా చేస్తే ఎలాంటి గుర్తింపు ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే సిమెంట్ రోడ్ల నాణ్యత కాలపరిమితి 30 సంవత్సరాలు ఉంటుందని, నిర్మాణ పనుల నాణ్యతలో రాజీ పడకుండా పనులు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. రోడ్లతో పాటు సైడ్ డ్రైన్లను కూడా మంజూరు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో హార్టికల్చర్, ప్లాంటేషన్, లేబర్ బడ్జెట్, ఆపర్ ఐడి, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, జాతీయ రహదారుల భూసేకరణ తదితర పారామీటర్ల ప్రగతిలో వెనుకబడి ఉన్నామని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని వివేకానంద ఆడిటోరియం నందు నంద్యాల నియోజకవర్గంలోని బిఎల్ఓలతో డిఆర్ఓ కొండయ్య ఓటర్ల సవరణపై సమీక్ష నిర్వహించారు. నంద్యాల శ్రీ వివేకానంద ఆడిటోరియం నందు నియోజకవర్గంలోని బిఎల్ఓలతో డిఆర్ఓ కొండయ్య సమావేశాన్ని నిర్వహించారు. డిఆర్ఓ కొండయ్య నంద్యాల నియోజకవర్గంలోని బిఎల్ఓలతో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల సవరణ గురించి సమీక్షించడం జరిగింది. ఓటర్ల సవరణ కార్యక్రమం ఇంతవరకు జరిగింది తదితర అంశాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఓటర్ల నమోదు కార్యక్రమం విజయవంతం కావడానికి సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ డ్యూటీ, బిఎల్ఓ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ఓటర్ల మార్పులు చేర్పుల కార్యక్రమం స్పెషల్ సమ్మర్ రివిజన్ 2025 సందర్భంగా నేను కొత్తగా చార్జ్ తీసుకున్న తర్వాత ఒకసారి అందరూ బిఎల్ఓస్తో సమావేశం నిర్వహించి ఈ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది, ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారం జరుగుతున్నారా లేదా, ఏదైనా పెండింగ్ ఉందా, ఇవన్నీ కూడా రివ్యూ చేయడం, సమీక్షించి ఫర్దర్ ఏదైనా ఇంప్రూవ్మెంట్ కావాలంటే సూచనలు ఇవ్వడం కోసం నంద్యాల పట్టణం నూనెపల్లి ఓవర్ బ్రిడ్జి సమీపంలో మంగళవారం తెలుగుదేశం నాయకులు ఎన్ఎండి ఫయాజ్ జిల్లా కిసాన్ సభ కార్యాలయాన్ని ప్రారంభించారు. నంద్యాల పట్టణంలోని నూనెపల్లి ఓవర్ బ్రిడ్జి సమీపంలో మంగళవారం తెలుగుదేశం నాయకుడు ఎన్ఎండి ఫయాజ్
కిసాన్ సభ జిల్లా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ, ఏడీఏ రాజశేఖర్లు కిసాన్ సభ యాప్ రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించారు. కిసాన్ సభ ప్రాజెక్ట్ సిఎస్ఐఆర్ ద్వారా అప్రూవల్ పొంది రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర, సబ్సిడీ ఎరువులు, డీలర్, రవాణా సర్వీసులు కిసాన్ సభ యాప్లో ఉంటాయని తెలిపారు. రైతులు తాము పండించిన పంటలను వృధా అవ్వకుండా సమయానికి మార్కెట్లోకి తీసుకెళ్లడానికి ఈ యాప్ చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ మ్యాన్ పవర్ సర్వీసెస్ సిఇఓ సీను, రీజనల్ ఇన్ఛార్జ్ సుల్తానా, జిల్లా ఇన్ఛార్జ్ ఎంవి నాయక్, వెంకట సుబ్బయ్య, దాసర్ శ్రీనివాసులు, ఆర్గనైజర్ రాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కానీ వీళ్ళు చెప్పడం ఏమంటే ఈ సిఎస్ఆర్ కింద గవర్నమెంట్ వీళ్ళకి ఒక యాప్ ద్వారా అమ్ముకోవడానికి అవకాశం ఇస్తుంది. మనం ఈ టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి. మీరు చూశారు, చిన్న ఎక్కడో గ్రో చేసి ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అందుకే మీ అందరికీ ఏమంటే వీళ్ళందరూ మీకు ఎడ్యుకేట్ చేస్తారు. నాకు పెద్దగా దీని గురించి పెద్దగా ఐడియా లేదు. మీరు ఎక్కడైనా గ్రో చేసి ఇండియాలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశం మీకు ఈ యాప్లు ఇస్తాయి. మీ అందరూ దీన్ని సద్వినియోగించుకోండి. ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని మీరు గ్రో కావచ్చు, ఈ కంట్రీని గ్రో చేయవచ్చు. అందుకు నన్ను పిలిచి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మంచి పరిణామమే. ఇది కనుక సక్సెస్ అయితే రైతులకి ఒక మార్కెటింగ్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఏర్పడుతుంది అనేది మేము నమ్ముతున్నాము. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మనకి ఇక్కడ ఉన్న గిట్టుబాటు ధర కంటే కూడా గ్లోబల్ మార్కెట్లోకి వెళితేనే మనకి మంచి రేట్ వస్తుంది. దీని ద్వారా కూడా గ్లోబల్ మార్కెట్లోకి వెళ్ళాలి అంటే మనకి మెయిన్ వీళ్ళు ఎఫర్ట్స్ కూడా దేని మీద పెట్టాలంటే ముందు నుంచే విత్తనం దగ్గర నుంచి విత్తనం కోసే వరకు అని, అంటే విత్తే దగ్గర నుంచి విత్తనం కోసేంత వరకు కూడా వీళ్ళు కూడా చూసుకుంటే మంచి పరిణామాలు వస్తాయి. ఎందుకంటే వీళ్ళకి పురుగు మందులు కానీ అవి కూడా విచ్చలవిడిగా వాడనీయకుండా చూడటాన్ని కూడా వీళ్ళు చూసుకొని ఆ గ్లోబల్ మార్కెట్లోకి ఎంటర్ అయితే మంచి రేట్ వస్తుంది. ఇప్పుడు కూడా ఏంటంటే ఎంఆర్ఎల్స్ అని ఉంది, మ్యాక్సిమం రెసిడ్యువల్ లిమిట్స్ అని ఒక అనాలిసిస్ అనేది ఉంటుంది. అది వీళ్ళ ద్వారా కూడా వాళ్ళు బెంగళూరు దగ్గర శాంపుల్ పంపిస్తాం. అటువంటి చోట పంపించి దీన్ని రిజల్ట్స్ని ప్రాడ్యూస్ని వాళ్ళకి మన గ్లోబల్ మార్కెట్లో పెడితే అత్యంత ధర వస్తుంది. ఇప్పుడు రైతులంతా కూడా మార్కెటింగ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఈ ప్లాట్ఫామ్ రైతులకు ఉపయోగపడుతుందని మేము కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే రైతు అమ్ముకునేటువంటి విషయంలో, అంటే పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకునేటువంటి విషయంలో కొంత ఇబ్బందికరంగా ఉన్నదనేది వాస్తవము. ఆ ఇబ్బందికరమైన పరిస్థితులన్నిటి కూడా తీసివేసి నిజంగా ఒక రైతులకు మేలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి ఈ కిసాన్ సభ ఈ యాజమాన్యం అందరికీ కూడా ఈ యొక్క ప్రారంభోత్సవాన్ని సందర్భంగా వారందరికీ శుభావందనాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఈ కిసాన్ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది మనకి సెంట్రల్ నుంచి సిఎస్ఆర్ఎల్ అప్రూవల్ చేసినటువంటి ఇది కిసాన్ సభ అనేది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకి వాళ్ళ యొక్క పంటని ఆన్లైన్ వ్యవస్థ ద్వారా డైరెక్ట్గా గిట్టుబాటు ధర కోసం వాళ్ళు ఆన్లైన్లో దేశంలో నిలమల్లి ఎక్కడైనా వాళ్ళ పంటని విక్రయించుకునే అవకాశం వెసులుబాటు కల్పిస్తుంది. నేను ఇది దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం రైతులు ఎక్కడ చూసినా గిట్టుబాటు ధర లేదని చెప్పేసి గొడవలు జరుగుతూ ఉన్న తరుణంలో ఇది ఒక ప్రాజెక్టు మంచి ధారంగా ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రాజెక్టు ఇది ఈ కిసాన్ సభ అనేది. దీనికి మెయిన్ ఏంటంటే వాళ్ళ యొక్క పంట ఈరోజు కొనుక్కున్నాము, మనం పంట పండించిన తర్వాత ఆ పంటను ఎక్కడ అమ్ముకోవాలి తెలియక రైతులు రకరకాల ఇబ్బందులు పడుతున్న తరుణంలో వాళ్ళ ఆన్లైన్లో ఏ రోజు ఎంత రేటు ఉంది, దేశంలో ఎంత రేటు ఉందని వాళ్ళు డైరెక్ట్గా తెలుసుకొని వాళ్ళ పంటని అప్లోడ్ చేసుకుంటే కొనేవాళ్ళు మండి డీలర్స్ కానీ ప్రకృతి డీలర్స్ కానీ ఇది ఒక ప్లాట్ఫామ్ కింద రైతులకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది ప్రతి ఒక్కరు రైతులు ఉపయోగించుకొని దీన్ని సక్సెస్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణానికి చెందిన పసుపుల సత్యనారాయణ నేత్రదానం చేసి ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపాడని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆర్గాన్ డొనేషన్ మోటివేషన్ కోఆర్డినేటర్ ఆనంద్ గురూజీ తెలిపారు. ఈ నెల 12వ తేదీ అనగా మంగళవారం నంద్యాల పట్టణంలోని ఎన్జిఓస్ కాలనీ నందు నివాసం ఉంటున్న పసుపుల సత్యనారాయణ స్వర్గస్థులయ్యారు. వీరి కుమారులైన పసుపుల రవి, సుధాకర్ వెంటనే స్పందించి కుటుంబ సభ్యులతో సంప్రదించి తమ తండ్రి గారి శరీరం కాలి బూడిదయ్యేదానికంటే నేత్రదానం చేస్తే ఇద్దరికి చూపును ప్రసాదించిన వారం అవుతామని కుటుంబ సభ్యులతో చర్చించి ఈ విషయాన్ని నంద్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆర్గాన్ డొనేషన్ మోటివేషన్
కోఆర్డినేటర్ మరియు యోగా గురువు అయిన కండే ఆనంద్ గురూజీకి తెలియజేయగా వెంటనే ఈ విషయాన్ని రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరికి తెలిపి కర్నూలు నుండి రెడ్ క్రాస్ ఐ టెక్నీషియన్ను పిలిపించి సత్యనారాయణ నేత్రాలను సేకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్గన్ డొనేషన్ మోటివేషన్ కోఆర్డినేటర్ కండే ఆనంద్ గురూజీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా తమ కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు కానీ మరణించినప్పుడు వారి నేత్రాలను ఐ బ్యాంకుకు సమర్పించిన ఎడల వారు వాటిని భద్రపరిచి అందులకు ఆపరేషన్ ద్వారా చూపులు ప్రసాదించడం జరుగుతుందని, ఇలా సేకరించిన నేత్రాలను హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి పంపడం జరుగుతుందని, ఇప్పటికీ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ నందు 50,000 మందికి పైగా ఆపరేషన్ చేసి అంధత్వాన్ని తొలగించడం జరిగిందని, ప్రపంచంలోనే అత్యధికంగా ఆపరేషన్ చేసి అంధత్వ నివారణ కృషి చేసిన ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారికి అవార్డు కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈరోజు నంద్యాల పట్టణంలో ఎన్జిఓస్ కాలనీ నందలి పసుపుల సత్యనారాయణ గారు స్వర్గస్థులు కావడం జరిగినది. వారు స్వర్గస్థులైతేనే వారి కుమారులు సుధాకరు అలాగే రవి గారు వెంటబడే స్పందించి మా తండ్రి గారు శారీరకంగా చనిపోయినా కానీ భౌతికంగా ఇంకా బ్రతికి ఉండాలి, సమాజాన్ని చూస్తూ ఉండాలనే సదుద్దేశంతో నేత్రదానం చేస్తామని చెప్పి నాకు వెంటనే ఫోన్ చేయడము, నేను ఈ విషయాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ దస్తగిరి గారికి తెలియజేయగా వీరు కర్నూలు రెడ్ క్రాస్ వారికి తెలియజేసి వారిని వెంటబడే పిలుచుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చిన టెక్నీషియన్స్ కూడా ఈ సందర్భంగా ఇద్దరు నాగన్న ప్రదీప్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆనంద్ గురూజీ గారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆర్గాన్ డొనేషన్ మోటివేషన్ కోఆర్డినేటర్గా బాధ్యతలు తీసుకున్న వెంటనే నంద్యాల పట్టణ కేంద్రంలో చాలా విస్తృతమైన ప్రచారం చేయడం జరుగుతుంది. ఈరోజే పసుపుల సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులు యొక్క నేత్రదానం చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషదగ్గ పరిణామము. ఎందుకంటే సమాజంలో ఈరోజు కూడా గురూజీ గారు చెప్పినట్టు దాదాపు ఇంకా మన దేశంలో కొన్ని లక్షల మంది కార్నియా అంధత్వంతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి వారికంతా ఇలాంటి నేత్రదానం ద్వారా మనం కార్నియా చూపుని ప్రసాదించే వాళ్ళమవుతాం. ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా కూడా మీరు ఎక్కడైనా చనిపోతే నంద్యాల జిల్లాలో నేత్రదానం చేయదలిచిన వారు రెడ్ క్రాస్ సొసైటీని సంప్రదించి తక్షణమే మేము వచ్చి నేత్రాలు సేకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మా నాన్నగారి పేరు పసుపుల సత్యనారాయణ. అయితే అకాలంగా మరణించడం వల్ల ఏదో ఒకటి చేయాలా అనే ఇదితో సంకల్పంతో రామకృష్ణ ద్వారా గురూజీకి ఫోన్ చేసి ఇట్లా నేత్రదానం ఇస్తారా అని అడిగితే వెంటనే మేము 4 అన్నదమ్ములము 4కి ఫోన్లు చేసి అడిగినాము. 4 ఏకగ్రీవంగా ఒకరికి ఉపయోగపడుతుంది. ఆయన ఈరోజు వరకు కూడా స్పెట్స్ వాడలేదు, ఏ రోజు కూడా కంటి చూపు శుక్లాలు కానీ ఏమీ లేవు. ఇది 10 మందికి మేలవుతుందని మేము కుటుంబ సభ్యులమందరము ఏకగ్రీవంగా నేత్రదానం చేస్తాం. నాంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిసి రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఓటర్ల సవరణపై బిఎల్ఓలతో సమావేశం నిర్వహించిన డిఆర్ఓ కొండయ్య. నంద్యాల పట్టణంలో జిల్లా కిసాన్ సభ కార్యాలయ ప్రారంభం. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నేత్రదానం చేసి 2 జీవితాల్లో వెలుగులు నింపిన సత్యనారాయణ. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.